వాళ్ళకి టిఫిన్ పెట్టి చర్చికి తీసుకుని వెళ్ళేవాడిని కొత్తలోని. అంటే నాకు నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు. కానీ చర్చికి వెళ్ళి కూర్చోబెట్టేవాడిని. అలాగా నాకు ఒక భారం, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు నాకు ఒక భారం వచ్చింది. నేను స్వార్థ చేయలేనప్పుడు నా జీవితం ఇలాగ మార్చాడు. ఒకప్పుడు నేను సిగరెట్ తాగేవాడిని, ఒకప్పుడు నేను మందు తాగేవాడిని, ఒకప్పుడు చెడు వ్యసనానికి బానిసత్వం నుంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు. ఈ భారము దినం పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లే. దినదినం పరిశుద్ధాత్మ చేతను ముద్రింపబడితే, దేవుని ఆత్మ చేత శక్తితో నింపబడితే ఈ సిలువ కోసము ఒకసారి చూద్దాం. ఒకసారి 1 కొరింథీ పత్రిక స్తోత్రం 1 కొరింథీ పత్రిక 1:18 మీరు గమనించాలా, సిలువ గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. లోకంలో అందరూ వెర్రి వాళ్ళగా ఎంచనేసుకున్నారు నిన్ను, కానీ దేవుని శక్తితోనూ ఉన్నావు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడో ఆ యేసయ్య పోలికలో నీళ్ళకి వచ్చేస్తాయి. ఇంకా జీవించేది నువ్వు కాదు. గలతీ పత్రికలోని పౌలు గారు ఒక మాట అంటారు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, ఒక ఆదివారమే చర్చికొచ్చి ఒక ఆదివారమే అంటే ట్రెడిషనల్ భక్తి కాదు మన భక్తి. 40 రోజులు ఉపవాసాలుండి భక్తి కాదు. ప్రతి దినము సిలువనెత్తుకొని ఆయనని వెంబడించాలి. యేసయ్యని. సిలువ అంటే శ్రమ. ఈ శ్రమల ద్వారా అత్యతమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు యేసయ్య. ఈరోజు మన జీవితంలోని ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు ఆ ప్రభు చెప్పిన మాటల్లోని ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత 3వ దినాన్ని